ప్రియమైనటువంటి బాలాజీ నగర్ మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చినటువంటి సోదర సోదరీమణులకి, ఆయా సంఘస్థులకి, సంఘ పెద్దలకి, సంఘ కాపరులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సహచరులైనటువంటి చిన్నలకి, పెద్దలకి, ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సభలకు సంబంధించి ముఖ్యంగా ఈ అంశమునకు సంబంధించినటువంటి మాటలను వినాలి అనేటువంటి ఒక ఆసక్తితో చలిని కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి మిమ్ములని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అయితే మీరు ఏ చలిని, ఏ ఆరోగ్యమును లెక్క చేయకుండా వచ్చారో, ఏ విలువైనటువంటి సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారో దానికి సార్థకత చేసుకునేటువంటి ప్రయత్నం మీరు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే నా వంతుగా నా వైపు నుండి దేవుడు నాకు అందించినటువంటి జ్ఞానముతో మీకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం నా శక్తి లోపం లేకుండా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. ప్రియులరా, మనమంతా ఎక్కడి నుండో ఈ లోకములోనికి వచ్చినటువంటి వారు. అలాగే జనన మరణముల మధ్య ఉన్నటువంటి ఈ జీవితాన్ని జీవించి తదుపరి ఈ లోకాన్ని విడిచిపెట్టి మరెక్కడికో వెళ్ళిపోవలసినటువంటి వారు. ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళబోతున్నామో మనకు తెలియదు. సాధారణంగా మన జీవితంలో ఆయా సందర్భాలలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ముఖ్యముగా నా కుటుంబము, నా కులము, నా మతము, నా వర్గము, నా ప్రాంతము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశము. మన జీవితంలో ఒక సంఘ జీవితానికి మనందరికీ ఒక ఆమోదయోగ్యమైనటువంటి, మనం కోరుకునేటువంటి, మనకు నచ్చినటువంటి జీవితాలను ఆస్వాదించటానికి ఈ విధమైనటువంటి ఏర్పాట్లు మనం చేసుకున్నాం. కానీ నిజ జీవితంలో ఆచరణాత్మకంగా అది సాధ్యపడటం లేదు. మన దేశం నుండి మరేదో దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి వారితో మాట్లాడుతున్నప్పుడు సగర్వంగా చెప్పుకునేటువంటి మాట ఏంటంటే, నా దేశము చాలా గొప్పది అని, నా దేశ సాంప్రదాయాలు, నా దేశ సంస్కృతి చాలా గొప్పది అని చెప్పుకుంటాం. ఇక మన దేశమునకు వచ్చిన తర్వాత అప్పుడు నా దేశము అనేటువంటి మాటను వదిలిపెట్టి నా రాష్ట్రము గొప్పది అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆంధ్ర ప్రాంతం వాళ్ళైతే మా ఆంధ్రప్రదేశ్ గొప్పది అని చెప్పుకుంటాం. తెలంగాణ ప్రాంతం వాళ్ళమైతే నా తెలంగాణ రాష్ట్రము గొప్పది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఆ క్రమములో జిల్లాల గురించి చెప్పుకుంటాం, మండలాల గురించి చెప్పుకుంటాం,
ఊర్ల గురించి, గ్రామాల గురించి చెప్పుకుంటాం. చివరికి నా వీధి అని అంటాం, నా ఇల్లు అని అంటాం, నా కుటుంబము, నా వారు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి పదప్రయోగాలు మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. చూడండి, నా దేశము అని అన్నాం, నా రాష్ట్రము అని అన్నాం, నా జిల్లా, నా మండలము, నా గ్రామము, నా వీధి, నా కుటుంబము, నా వారు. అంటే ఆయా స్థాయిలోనికి వచ్చేసరికి, ఆయా పరిస్థితుల్లోనికి వచ్చేసరికి నా అనేటువంటి భావనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నా దేశము అని అన్నప్పుడు అందులో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదండి, అన్ని ప్రాంతాల వారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు కదా. కానీ రాష్ట్రం విషయంలోనికి వచ్చేసరికి నా రాష్ట్రము అని మాట్లాడుతున్నామనంటే మిగిలిన రాష్ట్రాల గురించి మనం ఏమని మాట్లాడినట్లు? పరాయి వారు, పొరుగువారు లేదా వేరేవారు అనే దృక్పథంతో మనం మాట్లాడుతూ వస్తున్నాం కదా. నా దేశము, నా రాష్ట్రము, నా గ్రామము, నా వారు, నా కుటుంబము అని అంటున్నామనంటే నా అనేటువంటి ఒక భావన గొప్పగా మనలో పులకరించేటువంటి విధంగా కలిగి ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. సంభాషణ నా వారు అర్థం చేసుకోవటానికి, వివాహము కానప్పుడు ఒక ఇంటిలో ఒక యవనస్తుడు తన ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల గురించి పరిచయం చేస్తూ ఉంటాడు. ఇదిగో రండి బ్రదర్, కూర్చోండి, ఇదిగో ఈయన మా నాన్నగారు, మా అమ్మగారు, అన్నయ్య ఒక మాట, ఇదిగో మా అన్నయ్య, మా వదిన గారు, ఇదిగో వీడున్నాడే మా చింటూ, ఇదిగో మా పింకీ, మా చెల్లాయి, ఇదంతా మా కుటుంబం. నిజంగా మా కుటుంబంలో మేము ఎంత బాగుంటామో, ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ, ఆప్యాయత, అనురాగం. నిజంగా ఒకరి కోసం ఒకరముగా ఎంతగా తపించిపోతామో తెలుసా. ఒకరు లేకుంటే ఒకరు ఉండలేము. ఒకరి కోసం ఒకరం ప్రాణాలైనా లెక్క చేయకుండా ఇచ్చుకుంటాం. అంత గొప్పగా కలిసి ఉంటాం మేము. మాది ఉమ్మడి కుటుంబము. ఆ కుటుంబాన్ని గురించి అలా పరిచయం చేస్తున్నప్పుడు అవునా, నిజంగా అదే నిజమైతే ఇది ఎంత గొప్ప కుటుంబము అనిపిస్తుంటుంది కదా. ఒకరి కోసం ఒకరం తప్పిస్తాము, ఒకరి కోసం ఒకరం పడి చస్తాము, ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అని అన్నప్పుడు నిజంగా ఈ అనుబంధం ఎంత గొప్పది అనిపిస్తుంటుందండి, ఎంత గొప్పది. ఇక ఆ తదుపరి వివాహం అయిపోయిన తర్వాత భార్య వస్తుంది. అంటే ఇప్పుడు కుటుంబంలో కుటుంబ విస్తరణ జరుగుతుంది, అలాగే సభ్యులు పెరుగుతారు. ఇప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు అనేటువంటి ఒక భావన, ఆలోచన వస్తుంది. ఇప్పుడు అదే కుటుంబం గురించి పరిచయం చేయవలసి వస్తే ఏ రకమైనటువంటి పరిచయాలు జరుగుతాయో తెలుసా. ఇదిగో అక్కడ ఉన్నారే వాళ్ళు, మా అమ్మ నాన్నలు, అక్కడ రేకుల ఇంట్లో ఉంటారు వాళ్ళు. ఆయన మా అన్న, ఆమె మా వదిన, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు, మేము ఈ ఇంట్లో ఉంటాం. వాళ్ళు వేరే, మేము వేరే. వాళ్ళకి మాకేం సంబంధాలు లేవు. ఎవరంటా వాళ్ళది, ఎవరి పొయ్యి వాళ్ళది, ఎవరి కుండ వాళ్ళదే. అదేంటండి
పెళ్లి కాకముందు నిన్నటి వరకు మా అమ్మ అన్నాడు, మా నాన్న అన్నాడు, మా అన్న అన్నాడు, మా వదిన గారు అన్నాడు, మా చిన్నోడు, మా పింకి, మా చెల్లాయి, మేమంతా ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా మేము బ్రతుకుతాము, ప్రేమ, అనురాగము, ఆప్యాయత మాలో పరలవిల్లుతుంది అని గొప్పగా తన మాటలలో కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి తాను పెళ్ళైపోయిన ఒక 6 నెలలకో 1 సంవత్సరములకో అదే వ్యక్తి నోట నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి చూడండి. వారు మా అమ్మ నాన్నలు ఆ రేకుల ఇంట్లో ఉంటారు అని అంటే, మా అన్నయ్య, మా వదినలు, వాళ్ళ పిల్లలు, మొన్నేమన్నాడు, మా చింటూ, మా పింకి, మా గారాల పట్టి, మా బిడ్డ నన్ను విడిచి గడి అయినా వండలేదు. అంత గొప్పగా సెలవిచ్చినటువంటి వారిని గురించి ఇప్పుడెవరో పరాయి వారన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మాకు ఏ సంబంధం లేదండి, వాళ్ళు వేరే మేము వేరే. అంటే వివాహము కాకమునుపు ఉన్నటువంటి జీవితము, వివాహము అయిన తర్వాత ఉన్నటువంటి జీవితం, ఒక చిన్న జీవితంలోనే ఎంత గొప్ప మార్పు చూడండి. ఎంత మార్పు. ఇప్పుడే మనవారయ్యారు, మరో క్షణములోనే పరాయివారు అయ్యారన్నట్టుగా ఎలా మారిపోతున్నారు చూడండి. ఎలాంటి మాటలు చోటు చేసుకుంటున్నాయి ఆలోచించండి. మనమందరం ఈ లోకములోనికి ఎక్కడి నుండి వచ్చామండి? మీరు ఏమైనా చెప్పగలరా? అఫ్కోర్స్ మీరు చెప్పలేరని కాదు, చెప్పగలరు. కాస్త మీరు సమాధానం ఇస్తే మిమ్మల్ని బట్టి నేను ముందుకు వెళ్ళాలని ఒక ఆశ కలిగి ఉన్నాను. ఎక్కడి నుండి వచ్చాం మనమంతా? ఇకపోతే ఎవరు మనవారు, ఎవరు పరాయివారు, ఏది మన సొంత దేశం, ఏది మన సొంత స్థలం, ఏది మన సొంత స్థలం? ఒక చరిత్ర చెబుతాను మీకు, ఒక యథార్థ గాథ చెబుతాను. ప్రపంచంలో ఈజిప్టు అనేటువంటి ఒక గొప్ప దేశం ఉందండి. ఆ ఈజిప్టు దేశంలో క్రీస్తుకు పూర్వము 3000 సంవత్సరాల క్రితం, సుమారు 2500 3000 సంవత్సరాల క్రితము ఒక కుటుంబం ఉండేది. అతని పేరు లాజరు. అక్కడ ఒక ధనవంతుడు కూడా బ్రతికేవాడు. ఈరోజు ప్రపంచములో అమెరికా అనేటువంటిది ఒక అగ్రరాజ్యముగా ఏ విధంగా అయితే ఉన్నదో, ఆ రోజులలో ఈజిప్టు లేదా ఐగుప్తు అనేటువంటి దేశము అలాంటి అగ్రదేశము. ఆ దేశములో మోషే అనేటువంటి ఒక భక్తుడు కూడా ఉండేవాడు. ఇవి కథలు కాదండి, కహానీలు అంతకంటే కాదు. జరిగినటువంటి నిజ జీవితంలో ఈ ప్రపంచ చరిత్ర పుటలలో చోటు చేసుకున్నటువంటి ఒక యథార్థ గాథ. మోషే గారు జీవించినటువంటి కాలం అది. ప్రపంచ దేశాల చట్టాలకు ఏ వ్యక్తి అయితే మూలమైన వ్యక్తి అయ్యాడో ఆ వ్యక్తి జీవించిన కాలము, ఆ వ్యక్తి జీవించిన స్థలం అది ఈజిప్ట్ దేశము. ఆ కాలంలో ఒక ధనవంతుడు, ఒక లాజరు అనేటువంటి వ్యక్తులు మన మాదిరిగానే జన్మించారు, కొంతకాలం బ్రతికారు. ఆ తదుపరి ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడి నుండి వచ్చారు అనేటువంటిది ఆలోచిద్దాం. ఇక ఎంతకాలము బ్రతుకుతున్నాము అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. తదుపరి ఈ శరీరాన్ని విడిచిపెట్టి
ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి దాని విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయము చోటు చేసుకుని ఉన్నది. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం. వీరు బ్రతికి మరణించి మరణం పేరట వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. ఈరోజు ఇదేదో క్రైస్తవులకు సంబంధించినటువంటి మత సంబంధమైనటువంటి విషయముగా నేను చెప్పటం లేదు. ఎవరైనా ఇది మత సంబంధమైనటువంటి పుస్తకము, ఇది మత సంబంధమైనటువంటి మాటలు అనే అభిప్రాయము కలిగి మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే అది కాదు అని నిరూపించటానికి ఈ 2 రోజులు నేను సిద్ధంగా ఉన్నాను. పిల్లరా, శరీరమును విడిచిపెట్టి అంటే మరణముతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు అని అంటే బైబిల్లో ఒక మాట చూపెట్టబడుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారా వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేటటువంటి వాడు. అదే సమయంలో లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు ఉండెను. ఆడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఇలాంటి వారు మనకు సమాజంలో కోకొల్లలుగా కనబడుతూ ఉంటారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనబడతాయి, ఆ పక్కనే పేపర్ గుడిసెలు కూడా కనబడుతూ ఉంటాయి. జీవితంలో ఎన్నో వ్యత్యాసాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే గొప్పగా బ్రతికిన లేదా పేదరికంతో బ్రతికిన ఇరువురికి కూడా ఒక దినమున మరణం అనేటువంటిది ఖాయం. ఇదిగో ఈ పేదవాడు లాజరు తన ఆయుష్ ముగిసింది, మరణించాడు. చనిపోగానే ఎవరొచ్చారట? దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఏమండి, ఒక వ్యక్తి ఇంటికి లేదా ఒక గొప్ప అధికారి ఇంటికి మనం వెళ్ళినప్పుడు రండి సార్ రండి అని గుమ్మములోనికి ఎదురుగా వచ్చి చెయ్యి పట్టుకొని లోనికి ఆహ్వానం పలుకుతూ తీసుకెళ్తే అది మనకి ఎంత గౌరవంగా అనిపిస్తుంది, ఎంత గౌరవంగా అనిపిస్తుంది. కానీ మన నిజ జీవితంలో మనకు అలాంటి అవకాశాలు చాలా తక్కువ. అంటే మనల్ని గుర్తించేవారు లేరు, మనల్ని గౌరవించేటువంటి వారు లేరు, మనల్ని ప్రేమించి స్వీకరించేటువంటి వారు అరుతూ. అలాంటప్పుడు మనం నొచ్చుకుంటాం, బాధపడతాం. ఏం బ్రతుకురా, ఒకడు కూడా నన్ను గుర్తించడు, ఒకడు నన్ను గౌరవించడు. ఇదిగో పలాని వారైతే చూడండి, ఆహ్వానించటమే కాదు దండలేసి మరీ దండం పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటాం. నిజంగా బల్ల యుద్ధ నుండి పడిపోయినటువంటి ఎంగిలి మెతుకులు ఏరుకొని బ్రతికాడు అనంటే ఆ లాజరును ఎవరు గుర్తించి ఉంటారు, ఎవరు గౌరవించి ఉంటారు చెప్పండి? ఏ సింహాసనంలో కూర్చుండబెట్టి ఉంటారు? పిల్లరా, ఆ ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటున్నప్పుడు మరి ఎంగిలి మెతుకులు ఎందుకు ఏరుకొని తింటావరా, ఎదిగో పటు అని పట్టెడన్నము పెట్టలేనటువంటి ఆ ధనవంతుడు ఆ లాజరును ఎలాంటి చూపు చూసి ఉండాలి, ఆ లాజరును ఎలాంటి మాటలు అని ఉండాలి? ఆలోచించండి. చాలా నీచంగా కనబడుతూ ఉంటుంది. మరే ఇక్కడ నుండి వెళ్ళిపో, అగౌరవంగా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అలాంటి లాజరు మరణించిన తర్వాత ఎవరొచ్చారట?
దేవదూతలు. వారెవరు? గాడ్ సర్వెంట్స్. ఏమండి? దేవుని యొక్క సేవకులు ఎదురుగా వచ్చి లాజర్ను తీసుకెళ్తున్నారట. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ది గ్రేట్ మ్యాన్, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం, పాలు తేనెలు ప్రవహించినటువంటి ఒకనాటి రిచ్ కంట్రీ ది కానా, ఇజ్రాయేలు పరిసర ప్రాంతాలకి అధినేత, ఓనర్. అది ఎకరమో 10 ఎకరాలో 100 ఎకరాలో కాదు. ఒకరోజు ఎంత చుట్టి రాగలగడో అంత భూభాగానికి అధినేత, అంటే ఒక దేశానికి అధినేత. ఆయన రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? పిల్లరా, పాతాళ లోకమందలి పరదైసు లేదా నెమ్మది పొందు స్థలం అనేటువంటి ఆ స్థలములో అబ్రహాం ఉన్నాడు. ఆయన రొమ్మున ఆనుకొనటానికి ఇదిగో ఈ లాజరు తీసుకుపోబడ్డాడు. ఇక మరొక దినమున ధనవంతుని వంతు వచ్చింది. ఎందుకంటే ధనవంతుడైనా, దరిద్రుడైనా, అధికారైనా, సామాన్యుడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, ఎవరైనా సరే ఒక దినమున మరణించి వెళ్ళిపోవలసిందే. ఇప్పుడు ధనవంతుడి వంతు వచ్చింది. భూమి మీద బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడట? సన్నపు నారా వస్త్రములు, ఊదారంగు వస్త్రములు, ఇప్పటి భాషలో చెప్పాలంటే పట్టు పీతాంబ్రాలు. ఏమండి పిల్లరా, గొప్పగా బ్రతికాడట. చాలా రిచ్. గొప్పగా బ్రతికినటువంటి తాను ఈ లోకంలో ఎన్ని మర్యాదలు పొందుకొని ఉంటాడో మీరు ఊహించవచ్చు. అలాంటి ధనవంతుడు మరణించాడు. మరణించిన తర్వాత ఇప్పుడు తనని ఆహ్వానించేవారు లేరు. రండయ్యా రండి అని తనను ఆహ్వానించేటువంటి వారు లేరు. ఆహ్వానించకపోగా తనకిష్టం కానటువంటి చోటికి ఈడ్చుకుపోతున్నారు. తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు అనంటే అగ్నిగుండములో పడేశారు. అనుకున్నాన్రా, వీళ్ళు ఎటొచ్చి ఆ మాట చెప్పుతారని నాకు ముందే తెలుసు. ఏదో స్వర్గం అంటారు, ఏదో నరకం అంటారు, ఏదో నిత్య జీవం అంటారు, ఏదో అగ్నిగుండంలో కాలిపోవటం అనేటువంటి కహానీలు చెబుతారని నాకు తెలుసు. ఇదిగో ఈయన కూడా ఆ మాట చెప్పాడు అని అనుకునేటువంటి వారు కూడా లేకపోకుండా ఉండరు. అగ్నిగుండం లేదు అని ఒక నిర్ణయానికి ఎలా రాగలరు చెప్పండి? ఇదిగో ఈ భూమి సౌర కుటుంబంలో ఉన్నది అనేటువంటిది నిర్వివాదాంశం. శాస్త్రం చెబుతున్నది. మనకు కూడా ప్రతి ఉదయాన అల్లంత దూరమున సూర్యగోళం కనబడుతున్నది. ఎండాకాలం కృత్తిక, రోహిణి, కార్తీ మిట్ట మధ్యాహ్నం వేళ తల మీదికి సూర్యుడు వచ్చినప్పుడు దాని మంటలు, బగబగలు ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. మరి ఆ సూర్యగోళము దాని వైశాల్యం ఎంత అండి? ఇదిగో మనం ఉన్నటువంటి ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. అది ఎప్పటి నుండి మండుతున్నది? శాస్త్ర లెక్కల ప్రకారము కోట్ల సంవత్సరాల నుండి, 100 కోట్ల సంవత్సరాల నుండి ఇదిగో ఈ సూర్యగోళమును దేవుడు మండిస్తున్నాడు. మరి అలాంటి సూర్యులు ఈ విశ్వంలో ఎన్నున్నాయి? కోటాను కోట్లు. ఇన్ని గోళాలను మండించగలుగుతున్నటువంటి దేవునికి నిన్ను, నన్ను, తప్పు చేస్తున్న ప్రతి వాడిని కాల్చటానికి అవసరమైన పొయ్యిని మండించలేడా?
మండించలేడా చెప్పండి? మండించగలడు. అలాంటి అగ్నిగుండములో ఆ ధనవంతుడు పడవేయబడ్డాడు. అంటే భూమి మీద వారి జీవితాలు ముగించుకున్న తర్వాత ఒకరేమో అబ్రహాము ఉన్న చోటికి వెళ్ళారు, దాన్ని నెమ్మది పొందు స్థలము అని అన్నాడు. మరొకరేమో ఆ పక్కనే ఉన్నటువంటి అగ్నిగుండములోనికి వెళ్ళారు, అది యాతనకరమైనటువంటి స్థలము. యాతనకరమైనటువంటి స్థలం. ఇది మీకు చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీని గురించినటువంటి పూర్వాపరాలు ఇంకా లోతుగా మీకు కావాలి అని అనుకుంటే మీరు తదుపరి కలవచ్చండి. ఈ బాలాజీ నగర్లో ప్రతి బుధవారము బైబిల్ తరగతులు నిర్వహించబడతాయి. మీరు చూసిన వాల్ పోస్టర్లలో, మీరు చూసినటువంటి హ్యాండ్ బిల్స్లో, ఆ పాంప్లెట్లలో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాటిని కాంటాక్ట్ అవుతే మీకు సంబంధిత అడ్రస్ చెప్పబడుతుంది. అలా వారిరువురు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అందులో లాజరు అనేటువంటి వ్యక్తి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకి కొనిపోబడ్డాడు. అబ్రహాము రొమ్మున. ఇంతకీ అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది పొందు స్థలమునకు అని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ఉన్నంతసేపు నా వారు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా భార్య, నా పిల్లలు, నా వారు, నా సొంత వారు అని చెప్పుకున్నాం. కానీ ఆ సొంత వారు మనకు ఎంతవరకు ఉంటున్నారు? మనతో ఎంతవరకు ఉంటున్నారు? అబ్రహాము చనిపోయాడు. ఏం జరిగింది? తదుపరి ఇస్సాకు చనిపోయాడు. ఏం జరిగింది? ఆ తదుపరి యాకోబు, అతని కుమారుడు, ఇస్సాకు కుమారుడు యాకోబు చనిపోయాడు. ఏం జరిగింది? పిల్లరా, యాకోబు చనిపోయిన తర్వాత వారి పిల్లలు ఏం చేశారో ఒక చక్కని సంగతిని బైబిల్లో చెబుతున్నాడు. అది 3వ వచనములో నుండి, ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనములో నుండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఎక్కడికి చేర్చబడ్డాడట? తన స్వజనుల యొద్దకి చేర్చబడెను. మీరు అబ్రహాం విషయంలో చూసినా కూడా తన పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉంటుంది. ఇస్సాకు విషయంలో చూసినా తన పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉంటుంది. ఇదిగో యాకోబు విషయంలో వచ్చేసరికి తన స్వజనుల యొద్దకి చేర్చబడెను. అంటే మరణించి యాకోబు తన స్వజనుల యొద్దకి వెళ్ళాడు అని అంటే మరి భూమి మీద ఉన్నటువంటి జనులు ఏ జనులు? ఆలోచించాలి, అర్థం అవ్వాలి. మరణం పేరట ఈ లోకాన్ని విడుస్తున్నాం, ఈ శరీరాన్ని విడుస్తున్నాం. ఈ శరీరమునే కాదు, మన వారు అనుకుంటున్నటువంటి ఇన్ని రోజులు ఎవరు నా వారు అని చెప్పుకున్నామో వారిని అందరినీ విడిచిపెడుతున్నాం. వారు కన్న తల్లిదండ్రులైనా సరే, కట్టుకున్న భార్య అయినా సరే, కన్న పిల్లలైనా సరే, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, మరెవరైనాను సరే అందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడట? తన స్వజనుల యొద్దకు వెళ్ళెను. మరణించి తాను తన స్వజనుల యొద్దకు వెళ్ళాడు అనంటే మరి భూమి మీద ఉన్నటువంటి జనులు ఎవరు? భూమి మీద ఉన్నటువంటి జనులు ఎవరు? ప్రశ్నించుకోండి. సత్యం కాస్త కఠోరంగా ఉంటుంది, జీర్ణించుకోవటం కాసింత ఇబ్బందిగా ఉంటుంది.
కానీ యథార్థమే, జరగవలసింది జరగక మానదు. మనం అవునన్నా కాదన్నా, మనకి ఇష్టమైన కష్టమైన యాకోబు తన స్వజనుల యుద్ధకు వెళ్ళాడు. మరి మనం మరణించిన తరువాత ఎక్కడికి వెళుతాం? యేసు ప్రభుల వారు అనేక గ్రామాలు పట్టణాలు తిరిగి సువార్త ప్రకటించాడు అనే సంగతి మనకు తెలుసు. అయితే వాళ్ళ అమ్మ మరియమ్మ నిజంగానే మనకంటూ ఒక రక్తబంధం, పేగుబంధం, ఈ శరీర బంధం అనేటువంటిది ఉంటుంది. కుమారుడు ఇల్లును విడిచి చాలా దినములు చాలా ప్రాంతాలు తిరుగుతున్న క్రమంలో కుమారుడు కళ్ళల్లో తిరుగుతున్నట్టు కనిపించాడు. కళ్ళల్లో కనబడ్డట్టుగా నా కుమారుడిని చూడాలనేటువంటి ఒక తాపత్రయం తనకు కలిగింది. అప్పుడు వెంటనే మిగిలిన కుమారులను వెంటబెట్టుకొని యేసు ఎక్కడున్నాడా, నా కుమారుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళింది. అప్పటికే జనులు గుంపులుగా పోగయ్యారు. అక్కడ నేరుగా వెళ్ళటానికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. అప్పుడు ఒక వ్యక్తితో మతలబు పంపించింది. ఇది అక్కడ మాట్లాడుతున్నాడే, అతనెవరో కాదు, నా కొడుకే. నా కొడుకును చూడాలి, నా కొడుకుతో మాట్లాడాలి, ఒకసారి తనతో చెప్పరా అన్నప్పుడు తాను వడివడిగా యేసయ్య యొద్దకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు? అప్పుడు యేసయ్య ఏం రిప్లై అంటే ఏం సమాధానం ఇచ్చాడో మీరు ఒకసారి చూడాలి ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో నుండి, ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడు అతడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. ఏమండి, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడెక్కడో వరంగల్ నుండి మా అమ్మ నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చి అక్కడ నిలబడ్డదట అని నాకు తెలిసినప్పుడు ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఏం చేస్తామండి? మా అమ్మ వచ్చిందా ఇదిగో ఇక్కడ తీసుకురండి, నేరుగా ఇక్కడికి తీసుకురండి అని అంట. లేదంటే కొంత సమయం తీసుకొని 5 నిమిషాలు అని సమయం తీసుకొని వెళ్ళి అమ్మతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. కానీ యేసయ్య ఆ 2 పనులు చేయలేదు. మరి ఏం చేశాడు? అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? అమ్మ ఎక్కడో లేదు, అక్కడే ఉంది. సహోదరులు ఎక్కడో లేరు, అక్కడే ఉన్నారు. వారు వింటుండగానే ఆ జనులతో చెబుతున్నటువంటి మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఆ మాట చెవిన పడ్డ ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లాలి, ఎంత హృదయ ఆవేదన చెందాలి ప్రియులారా, ఎంత దుఃఖసిల్లి ఉండాలి. నా కొడుకే నా ఇలా మాట్లాడేది, నేను కన్న కొడుకే నా ఇలా మాట్లాడేది. ఎన్నో అవమానాలు పొంది ఎందరి చేతనో ఎన్నో మాటలు పడి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి నా కుమారుడే నా గురించి ఇలా మాట్లాడేది. బాధపడతారు కదండి. సున్నిత మనస్తత్వం తల్లులది. అయినా చెప్పవలసినటువంటి యథార్థతను చెప్పకుండా ఉండలేకపోతున్నాడు ప్రభువు. ఆ యథార్థతను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఎవరు నా తల్లి అంటే జన్మనిచ్చినటువంటి, అనగా రక్త మాంసములు పంచి జన్మనిచ్చినటువంటి తల్లిని గురించి తల్లి అని చెప్పడానికి ఆయన అక్కడ సిద్ధంగా లేడు.
మరి ఏమంటున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, అనగా ఎవరైతే తన మాటలు వింటున్నారో, అనగా ఎవరైతే దేవుని మాటలు, నిత్య జీవ మాటలు వింటూ ఆలోచిస్తున్నారో, తనను అనుసరిస్తున్నారో, ఆ గుంపును, ఆ సమాజమును, ఆ సంఘమును చూపిస్తూ, వీరే నా తల్లులు, వీరే నా సహోదరులు, వీరే నావారు, వీరే నావారు. ఎందుకో తెలుసా? వీరు దేవుని మాటలు వింటున్నారు, వీరు దేవుని మాటలను ఆలోచిస్తున్నారు, దేవుని ఇష్టమును నెరవేరుస్తున్నారు. వీరు మరణించిన తర్వాత రేపొద్దున వీరే దేవుని యొద్దకు రాగలరు, వీరే దేవుని యొద్దకు రాగలరు. దేవుని మాటలు వినకుండా, దేవుని ఇష్టమును తెలుసుకొనకుండా, దేవుని కార్యములు చేయకుండా ఉన్నటువంటి వారు నా దేవుణ్ణి, అనగా నా తండ్రిని ధిక్కరిస్తున్నటువంటి వారు, నా తండ్రిని అవమానపరుస్తున్నటువంటి వారు, నా తండ్రి ఇష్టమును నెరవేర్చినటువంటి వారికి నా తండ్రితో పొత్తు లేదు, నా తండ్రి యొద్ద స్థానము లేదు. ఆ మాటలు వినకుండా క్రియలు చేయనటువంటి వారు నా తండ్రి యొద్దకు వచ్చేటువంటి అవకాశము లేదు. నా తండ్రి యొద్దకు రానటువంటి వారితో నాకేమి సంబంధం? వారు నా తండ్రి యొద్దకు రారు అనంటే, వారు నా తండ్రి యొద్దకు రారు అనంటే, పరలోకము రానటువంటి వారు వెళ్ళవలసింది పాతాళమే కదా, వెళ్ళవలసింది పాతాళమే కదా. భర్తకు భయపడో, సహోదరులకు భయపడో, సమాజానికి భయపడో, ఆనాడు ఉన్నటువంటి యూదా పెద్దలకు, పరిసయ్యులకు భయపడో యేసయ్య మాటలు వినలేకపోయింది ఆ తల్లి. తమ్ముళ్ళు ఆ అన్నను స్వీకరించలేకపోయారు. అలాంటి వారిని ఉద్దేశించి, నా తండ్రి మాటలు వినడానికి రానటువంటి వీరితో నాకేం సంబంధము? ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి, ఆ మాటల ప్రకారంగా చేస్తున్నటువంటి వీరే నా సహోదరులు, వీరే నా తల్లులు అంటే వీరితోటి నాకు సంబంధము. అనగా దాని అర్థం ఏంటంటే, నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తిరిగి నా తండ్రి యొద్దకు నేను వెళుతాను. ఇదిగో వీరును నా తండ్రి యొద్దకి వస్తారు. నా తండ్రి యొద్దకు వచ్చేటువంటి వారే నాతో పాటు ఉండేటువంటి వారు, వారే నాతో పాటు శాశ్వతంగా ఉండేటువంటి వారు. వారితో పాటు నేను, నాతో పాటు వారు కలకాలము ఉంటాం. వారే నా సంబంధీకులు, వారే నా సంబంధీకులు. అంటే పిల్లలు ఆలోచించండి, ఇప్పుడు ఎవరు మనవారు అంటే ఎవరు మన సొంత వారు? ఎవరు నా సొంత వారు? నా వారు, నా ఇంటి వారు. ఇదిగో మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లె, నా భార్య, నా పిల్లలు, ఇలా మాట్లాడుతున్నప్పుడు చూడండి, నా దేశము అని అన్నాం, నా రాష్ట్రము అని అన్నాం, నా జిల్లా అని అన్నాం, నా మండలము, నా ఊరు, నా వాడ, నా ఇల్లు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా వారు, నాది, నాది, నా వారు, బిలాంగ్స్ టు మీ, నా వారు, నా సొంత వారు అని చెప్పుకున్నాం ఇన్ని రోజులు. నా సొంత వారు అనుకున్నటువంటి వారే మరణంతో ఏమైపోతున్నారు? మరణంతో ఏమైపోతున్నారు? ఇదిగో అబ్రహాము ఈ లోకాన్ని విడిచి తన స్వకీయుల యొద్దకు వెళ్ళెను. అంటే ఎవరు స్వకీయులు? ఎవరు స్వకీయులు? ఎవరైతే దేవుని యొద్దకు వెళ్ళగలుగుతున్నారో, ఎవరైతే ఆ నెమ్మది పొందు స్థలము, ఆ పరలోకమునకు వెళ్ళగలుగుతున్నారో వారే అబ్రహాము యొక్క స్వకీయులు. ఇప్పుడు ఈరోజు మనము నీతి కలిగిన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి మరణిస్తే వెళ్ళేది పరలోకం, వెళ్ళేది పరలోకం. మరి మనం పరలోకం వెళ్ళి మన వారు, మిగిలిన వారు నరకానికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? సంబంధం లేరు ప్రియులారా, లేదు. ఎవరైతే మనమున్న చోటికి వస్తారో వారే మనవారు, వారే మనవారు. అందుకే అబ్రహాము తన స్వకీయుల యొద్దకి వెళ్ళెను.
అలాగే యేసయ్య కూడా అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇదిగో దేవుని మాటలు వింటున్నటువంటి నన్ను అనుసరిస్తున్నటువంటి వీరే, అనగా ఆ శిష్యులను చూపిస్తూ చెబుతున్నాడు, వీరే నా తల్లులు, వీరే నా సహోదరులు, అంటే వీరే నా సొంతవారు. అంటే ఇప్పుడు ఎవరు సొంతవారు అన్నమాట? చూడండి, నేను స్వర్గం వెళ్ళి నా భార్య నరకం వెళ్ళిందనుకోండి, ఇప్పుడు నా భార్య నా సొంతదా? కాదు. నేను స్వర్గం వెళ్ళి నా పిల్లలు నరకం వెళ్ళారనుకోండి, వారు నా సొంతవారా? కాదండి. నేను స్వర్గం వెళితే నాతో పాటు మీలో ఎంతమంది స్వర్గానికి వస్తున్నారో వారే నా సొంతవారు, నా వారు. మీరెవరో కాదు, మనమంతా ఒక తండ్రి పిల్లలం. మీరందరూ నా తోబుట్టువులు. నాతో పాటు ఎంతమంది అయితే రాగలరో వాళ్ళందరూ నా వారు. ఎవరైతే రాలేరో వారు నా వారు కాదు. వాళ్ళకి నాకు ఏ సంబంధము లేదు. వాళ్ళకి నాకు ఏ సంబంధము లేదు. ఈ మాటలు మీరు బాగా అర్థం చేసుకోగలిగారు ప్రియులారా, బాగా అర్థం చేసుకోగలగాలి. ప్రసంగి గ్రంథము ఒక మంచి మాట, 10వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడగలిగినట్లయితే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం. ఏమంటే రైల్వే స్టేషన్లలో కొంతమంది బట్టలు మాసిపోయి, గడ్డాలు పెరిగిపోయి, చింపిరి బట్టలతో ఏవేవో పుల్లలు, డబ్బాలు, పేపర్లు ఏరుకొని మూట కట్టుకొని, ఆ జారిపోతున్నటువంటి ప్యాంటును ఒక చేత పట్టుకొని, మాసిపోయినటువంటి అంగిని, ఆ మూటను మరొక చేత పట్టుకొని, అలా నేల చూపులు చూస్తూ సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, రకరకాల పరిస్థితుల్లో. అలాంటి వారిని చూసి మనం జాలి పడుతూ ఉంటాం. ఆ జాలిలో, ఆ ప్రేమతో వారిని పలకరించడానికి కూడా అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. కొంతమంది భయపడ్డా, కొంతమంది మాత్రం ప్రేమతో పలకరించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు వారితో, ఏమయ్యా మీది ఏ ఊరు అని అన్నాం అనుకోండి, ఏం చెప్తాడు? చెప్పు. అలా శూన్యములోనికి చూసి ఒక పాలిపోయిన నవ్వు నవ్వి వెళ్ళిపోతాడండి. అవునా కదా? నువ్వు ఇట్లా మీది ఏ ఊరు అని అన్నావు అనుకోండి, వెళ్ళిపోతాడంతే. ఒక పాలిపోయిన నవ్వు. ఎక్కడి నుండి వచ్చావు అని అన్నావు అనుకోండి, వెళ్ళిపోతాడు. పోనీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? వెళ్ళిపోతాడు. అంటే ఏమర్థం అవుతుంది మనకి? ఏ ఊరో తెలియదు తనకి, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకే కదా ఏమీ తెలియని పిచ్చివాడు అని అంటారు సమాజం. ఇప్పుడు ఈ సమాజానికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నిజంగా ఈ భూమి మీద జీవితము ఒకనాడు ఆరంభమైంది. ఇంకా సూక్ష్మంగా మనం ఆలోచిస్తే, క్షేత్రస్థాయిలో మనం ఆలోచిస్తే, తల్లి గర్భము గుండా డెలివరీ అనే దాని పేరట ఈ భూమి మీదికి వచ్చాం. అవునా? అవును. మరి ఈ తల్లి గర్భములోనికి లేదా ఈ భూమి మీదికి ఎక్కడి నుండి వచ్చాం? ఎక్కడి నుండి వచ్చాం? ఫ్రమ్ అడ్రస్ ఏది? ఎంతమంది చెప్పగలరు చెప్పండి? ఎక్కడి నుండి వచ్చామేంది అంటారు. పోనీ మరణించిన తర్వాత ఇంకెవరికి కనపడకుండా వెళ్ళిపోతావు కదా. మరణించిన తర్వాత ఎవరికీ కనపడకుండా వెళ్ళిపోతావు. మరి ఎక్కడికి వెళుతావు? ఎక్కడికి వెళుతావేంటి? ఎక్కడికి వెళుతావంటే ఎవరు చూసి వచ్చారు? ఎక్కడికి వెళ్తావు? నేను చూడలేదు, నాకు తెలియదు. అంటే
ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలియదు, అలాగే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీదికి ఎక్కడి నుండి వచ్చాడో ఈ మనిషికి తెలియదు. అలాగే ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలో అది కూడా తెలియదు. ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏ ఊరు నుండి వచ్చాడో ఆయనకి తెలియదు, ఏ ఊరికి వెళ్ళాలో తెలియదు. ఆయన ఏమన్నాం? ఏమీ తెలియని పిచ్చోడు అని అన్నాం. మరి నీకేం తెలుసు? నీకు కూడా ఎక్కడి నుండి వచ్చావో తెలియదు, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు ఆయనకి నీకు ఉన్నటువంటి తేడా ఏంటి? వాడు ఏమీ తెలియని పిచ్చివాడైతే నువ్వు అన్నీ తెలిసిన పిచ్చివాడివి కదా. వాడు ఏమీ తెలియని పిచ్చివాడు, ఇట్స్ ఓకే, నువ్వు అన్నీ తెలిసిన పిచ్చివాడివి. మీరందరూ అంబేద్కర్ నగర్ నుండి వచ్చారు కదండి కొందరు, వెరీ గుడ్. ఒకవేళ యాప్రాల నుండి కూడా వచ్చి ఉండొచ్చు, లేదా బాలాజీ నగర్ రకరకాల కాలనీల నుండి వస్తుంటారు. సభ అయిపోయింది, ఇక మీరు మీ ఇళ్ళలోకి వెళ్ళొచ్చు అని అనగానే ఇంతకు మన ఇల్లు ఎక్కడా అన్న ప్రశ్న మీకు తలెత్తింది అనుకోండి. మా ఊరెక్కడా, మా ఇల్లు ఎక్కడా మొత్తం మర్చిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పండి? తెల్ల మొగాలు వేసుకొని ఇక్కడే చక్కర్లు కొడతారు, అవునా కాదా? నిజం అంటే మీరు మర్చిపోతారని కాదు, ఇన్కేస్ మర్చిపోతే పరిస్థితి అంతే కదా. అంటే మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో దాన్ని మరిచిపోతే తిరిగి అక్కడికి వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది. మర్చిపోయాం, ఇటు అటు తిరుగుతున్నాం. బ్రదర్ ఏం వెతుకుతున్నావు అని అంటే, కాదండి మా ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ మీ ఇల్లు? అదే నాకు జ్ఞాపకం వస్తలేదండి. అంటే మన ఊరు, మన దేశం, మన ఇల్లు, మన అడ్రస్ మనం మరిస్తే మనకు తెలియని ఎడల మన ఇంటికి పోవటం మనకు చాలా కష్టంగా ఉంటుంది. నానా తంటాలు పడవలసి వస్తుంది, నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆ మాటను దేవుడు రాయించాడండి, ఏనాడో రాయించాడు. అది ఈ సంగతిని గురించి ఏదో ఇక్కడ ఉంటున్నటువంటి మన బాలాజీనగర్లో కట్టుకున్నటువంటి ఇంటి గురించి చెప్పాలనే ఉద్దేశం కాదు, దానిలో లోతైన మతలబు ఉంది. ఈ మాట ద్వారా ఒక లోతైన సంగతిని అర్థం చేయించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు తీయండి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ఊరికి పోయి, జాగ్రత్త చదవండి, ఊరికి పోయే త్రోవ ఎరగనటువంటి వాడు బుద్ధిహీనుడు. అంటే తాను ఏ ఊరికి వెళ్ళాలో ఆ సంగతి తెలియనటువంటి వాడు బుద్ధిహీనుడు. అవును కదండి, తెలివి లేనటువంటి వాడు, తెలివి తక్కువైనటువంటి వాడు. తర్వాత జాగ్రత్త చదవండి అయ్యా. ఊరికి పోయే త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. అంతే కదండి. ఎక్కడికి వెళ్ళాలో అది తెలియకపోతే లేదా మరిచిపోతే అక్కడికి వెళ్ళాలనేటువంటి వారు ప్రయాసపడవలసి వస్తుంది, చాలా కష్టపడవలసి వస్తుంది, నానా తంటాలు పడి వెళ్ళవలసి వస్తుంది. కొందరు వెళ్ళలేకపోవచ్చు. అవును కదా, వాస్తవం. ప్రియులారా, ఈ శరీరం మనకు శాశ్వతం కాదు, అవునా? లేదండి నా శరీరం నాకు శాశ్వతము అని మీలో ఎవరైనా అనగలరా? ఒకవేళ అనగలిగేటువంటి వారు ఉంటే పిల్లలు మీ కుడి చేయెత్తండి. మన శరీరం మనకు శాశ్వతం కాదు. ఇక రెండో విషయము, ఈ లోకము
లేదా ఈ దేశము మనకు శాశ్వతం కాదు. ఈ రెండు మనకు శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదో దాని వైపు మనం ఎక్కువగా వెంపర్లాడుతూ ఉంటాం. అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కువగా దానికోసమే కష్టపడుతూ ఉంటాం. అవునా? అందుకోసమే ఎక్కువగా ఈ ఉరుకుల పరుగుల జీవితాలు జీవిస్తూ ఉంటాం. ఈ శరీరం మనకు శాశ్వతం కాదు, ఇదిగో ఈ దేశము మనకు శాశ్వతము కాదు. మరి ఇది మనకు శాశ్వతం కాదు అని అన్నప్పుడు మరి ఇది దీనికి మనకున్నట్టు సంబంధం ఏంటి? దీనికి మనకున్నట్టు సంబంధం ఏంటి? నేడుండి రేపు మాయమైపోయేటువంటి జీవితం ఇది కదా. నీటి బుడగ లాంటిది, గాలి ఆవిరి లాంటిది. పిల్లరా, ఇది ఎరిగినటువంటి మేధావులు, ఇది ఎరిగినటువంటి భక్తులు వారు భూమి మీద బ్రతికినప్పుడు జ్ఞానయుక్తంగా ఒక గొప్ప మాటలు మాట్లాడారు. ఇకపోతే దానికంటే ముందుగా దేవుడు రాయించినటువంటి ఒక కరాఖండి మాటను ఈ రాత్రికాల సమయం మీరు గమనించగలగాలి. ఇదిగో ఇప్పుడు నా భూమి అంటున్నావు, నాకు ఇన్ని గజాల స్థలం ఉంది, ఇన్ని ఎకరాల భూమి ఉంది, నేను భూస్వామిని, ఇదిగో ఈ బిల్డింగ్ నాది, ఆ భవంతి నాది, ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాం. వాటిని మనం అనుభవించాలని తాపత్రయపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఒక మాట అన్నాడు. లేవికాండము 25వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, లేవికాండము 25వ అధ్యాయము 23వ వచనము, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. అంటే శాశ్వతముగా మీరు అమ్మకూడదు, ఎందుకంటే దాని మీద మీకు అధికారములు లేవు. ఎందుకంటే భూమిని నేను కలగజేశాను, దానికి సారమునిచ్చింది నేను, అది నాది. ఏదో కొద్ది కాలము మీరు దాన్ని అనుభవించండి, బ్రతకండి అని మీకు బదులుగా ఇచ్చాను, మీకు ఇచ్చానది. భూమిని మీరు శాశ్వత విక్రయము చేయకూడదు, అది నాది. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు ఏమన్నాడు? మీరు పరదేశులు అని అన్నాడు. ఈ మాట మనకు నచ్చిందా? నచ్చలేదు. ఏమంటే నాది అని అంటాడేంటి, అమ్మొద్దు అని అంటాడేంటి, శాశ్వత విక్రయం చేయకూడదు అని అంటాడేంటి? ఇలా ఈ స్వార్థము, ఈ సంతోషాలు, ఈ ఆనందాలు, ఈ అధికారములు, ఈ హంగులు, ఈ ఆర్భాటాలు, వీటన్నింటికీ అలవాటు పడినటువంటి మనము ఒక్కసారిగా ఇది మనది కాదు అనేటువంటి మాట మన చెవిన పడినప్పుడు దాన్ని మనం జీర్ణం చేసుకోలేకపోతాం ప్రియులరా. కానీ దేవుడు అంటున్నాడు, అది నాది. మీరు నా యొద్ద కాపురముంటున్నా పరదేశులు. ఇది మీ దేశము కాదు, మీరు పరదేశులు. ప్రియులరా, ఈ పరదేశులు అనేటువంటి ఈ పదానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట పాడుతాం మనం. ఏ పాట అది? పరదేశులము. ఇది ఎప్పుడు పాడతాము? ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టెలో పెట్టి వారిని సమాధి యొద్దకు తీసుకెళ్తున్నప్పుడు పాడుతాం. అప్పుడు ఆ మాటలు వాడికి వినపడతాయా? పోనీ వాడు చేయగలిగేది ఏమైనా ఉందా? నిజంగా ఆ మాటలు, ఆ పదాలు ఎవరికి అవసరం అండి? చనిపోయిన వాడికి కాదు, బ్రతికున్న వారికి బాగా అవసరం. కనుక ఆ పాట ఎప్పుడు పాడాలో తెలుసా? వాడు బ్రతికి ఉన్నప్పుడు, వాడు ఆలోచించగలిగినప్పుడు, ఇలాంటి సభలు పెట్టగలిగినప్పుడు, సెమినార్లు పెట్టగలిగినప్పుడు, చర్చీలలో, వారి ఇంటి కూడికలలో వాళ్ళు వినగలిగినప్పుడు, ఆలోచించగలిగేప్పుడు పాడగలగాలి. కానీ అప్పుడు ఏమనుకుంటా తెలుసా? ఇది టైం కాదు అని అనుకుంటాం, లేదా అశుభము అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి పాడవలసినటువంటి సమయం అది. ఎందుకంటే అప్పుడు పాడితేనే వాడు వినగలుగుతాడు, అప్పుడు వినగలిగితేనే వాడు ఆలోచించగలుగుతాడు, ఆలోచించగలిగితేనే మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతాడు, మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోగలుగుతాడు.
మీరు పరదేశులు అంటే ఇదిగో ఈ లోకం మీది కాదు, ఈ దేశం మీది కాదు. పిల్లరా, మనకు నచ్చినా నచ్చకపోయినా, మనకి ఇష్టం కాకపోయినా ఒక మాట మనం ఆలోచించాలి. ఇదిగో చక్రవర్తి ఒకానొక కాలంలో ఇశ్రాయేలు దేశమును పరిపాలించినటువంటి మహానుభావుడు దావీదు రాజు. ఆయన ఎంత సంపన్నుడో ఈ లోకపరంగా మన అందరికీ తెలిసిందే. కానీ ఆయన అన్ని ఆలోచించినటువంటి వాడుగా తాను కూడా తన నోట ఒక అద్భుతమైనటువంటి మాట పలకగలిగాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 19వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఒక దేశానికి రాజు ఏమంటున్నాడు? నేను భూమి మీద పరదేశిని. పరదేశిని అంటే దాని అర్థం ఏంటండి? ఈ దేశము నాది కాదు. కానీ మనం ఏమంటూ ఉంటాం? నాది భారతదేశం నా మాతృభూమి, నా దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి. ఇంతవరకు మనం ఆలోచిస్తూ ఉంటామండి. కానీ ఆ తదుపరి సంగతిని మనం ఆలోచించలేకపోతున్నాం. ఈ భారతదేశమైనా సరే, ఇక నుండి వెళ్ళి ఇంకొక దేశంలో ఉండి గ్రీన్ కార్డు సంపాదించుకొని బ్రతికినా సరే, ఈ దేశాలు, ఈ స్థలాలు ఇవేవి మనకు శాశ్వతము కాదు. ఇవేవి శాశ్వతం కాదు. నేను భూమి మీద పరదేశిని అని స్వయముగా దావీదు మహారాజే ఒప్పుకుంటున్నాడు. అలాంటప్పుడు మరి నేను, నువ్వు, మీరు, మనమందరం ఇది నాది శాశ్వతము అని చెప్పగలరా? చెప్పి శాశ్వతంగా మీరు ఉండగలరా? ఉండలేం. విడిచిపెట్టవలసిందే. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దీనంతటిని విడిచిపెట్టవలసిందే. ఇదిగో ఏ అబ్రహాం అని చెప్పుకున్నామో, ఏ ఇస్సాకు అని చెప్పుకున్నామో, ఏ యాకోబులు అని చెప్పుకున్నామో, వారు బ్రతికిన కాలంలో వారు కలిగినటువంటి ఆలోచన ఏంటో, వారు బ్రతికిన విధానం ఏంటో, వారు వెళ్ళినటువంటి స్థలం ఏంటో, చోటేంటో, ఆ గొప్ప సందర్భం వెళ్ళినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో నుండి వీరందరూ ఎవరిని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అని చెప్పుకుంటున్నావో, ఆ అబ్రహాము, అతని కుమారుడైన ఇస్సాకు, ఇంకా యాకోబు, ఆ భక్తులు, ఆ పితరులైనటువంటి వారందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, ఆ పరలోకము, ఆ స్వాస్థ్యము, ఆ నిత్య జీవం అనేటువంటి ఆ ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి ఆ పరలోక వైభవాన్ని తెలుసుకొని దేవా నీకు వందనాలు అని చెప్పి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకోక తప్పుతుందా? మేము భూమి మీద యాత్రికులము అని ఒప్పుకొని, ఏమండి, మనకంటే ముందు తరాల వారు ఎంతో మంది పుట్టారు, బ్రతికారు, మరణం పేరట వెళ్ళిపోయారు. మన సమకాలిక తరాలలో కూడా మనకు తెలిసిన వారు అనబడినటువంటి వారు సైతం మరణం పేరట ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది, మనము కూడా ఒక దినమున మరణిస్తాం. మరణించిన నాడు ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. వారు కూడా ఆలోచన కలిగి ఉన్నారు. వారు కలిగిన ఆలోచనను మనం కూడా కలిగి ఉండాలి. ప్రియులరా, ఏమని కలిగి ఉన్నారట? మేము భూమి మీద యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు మేము యాత్రికులమండి, మేము యాత్రికులం అంటే టూరిస్టులం. మేము పరదేశులం అంటే చూడండి, ఇక్కడ నుండి కాస్త స్తోమత ఉండి విదేశాలను పర్యటించాలి, అక్కడ ఉన్నటువంటి వింత ప్రదేశాలను చూడాలని మీరు వెళ్ళారనుకోండి, ఒక ఫ్రాన్స్, ఒక స్విట్జర్లాండ్, ఒక అమెరికా, ఒక బ్రిటన్ తదితరమైన దేశాలు వెళ్ళారనుకోండి,
వెళ్ళి ఎక్కడెక్కడ ఏ స్థలాలు చూడాలో ఆ ప్రదేశాలన్నీ చుట్టేస్తూ ఉంటారు. మరి అక్కడికి మీరు వెళ్ళి అక్కడ అధికారులకు కానీ అక్కడి ప్రజలకు కానీ మీరు ఏమని చెప్తారు? వి ఆర్ టూరిస్టులం, మేము యాత్రికులం. మేము యాత్రికులం. మరి మీదే దేశము అంటే ఇక్కడికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం ఏం చెప్తామంటే మాది ఇండియా, మాది భారతదేశం. అమెరికా కాదా? ఆస్ట్రేలియా కాదా? కాదు. ఫ్రాంక్ ఒప్పుకుంటాం. అక్కడ ఫ్రాంక్ ఒప్పుకుంటాం. మేము యాత్రికులం, మేము పరదేశులం, ఈ దేశం మాది కాదు. అలాగ ఊటీకి వెళ్ళినా, అవునా, లేదంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ అరకు లోయకు వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా వెళుతాము. ఆ గంట 2 గంటలు లేదంటే ఆ దినము ఆ వారము ఉంటాము, మళ్ళీ వచ్చేస్తాం. ఎక్కడి నుండి అయితే ప్రారంభమై వెళ్ళిపోయామో తిరిగి మరలా అక్కడికే చేరటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది నాది, ఇది నా సొంత ఊరు, ఇది నా సొంత ఇల్లు అనేటువంటి ఇక్కడ భావన మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే రావాలి అని ఆలోచన కలిగి ఇక్కడికి చేరుకుంటూ ఉంటాం. కానీ ఈ లోకం అనేటువంటి ఈ దేశంలోనికి మనం మరొక చోటు నుండి వచ్చాం. యేసుప్రభుల వారు శిష్యులకి ప్రార్థన నేర్పించేటప్పుడు ఏమని నేర్పించాడండి? పరలోకమందున్న మా తండ్రి అంటే తండ్రి అనగా దేవుడు ఎక్కడున్నాడట? పరలోకమందు. మరి మనమంతా తండ్రి పిల్లలమైతే మన తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన పరలోక వాసి అనేది నిజమనేటువంటి విషయాన్ని మీరు గమనించగలిగినట్లయితే మరి మన తండ్రి పిల్లలమైనటువంటి మనము ఎక్కడి నుండి వచ్చామన్నమాట? పరలోకములో నుండి వచ్చాం. కనుక ఇప్పుడు మన సొంత దేశము, మన సొంత స్థలము ఏదన్నమాట? మన తండ్రి ఉన్న దేశమే మన దేశం, మన తండ్రి ఉన్న స్థలమే మన సొంత స్థలం. పిల్లరా, ఆ ప్రదేశమే మనది. ఎక్కడి నుండి అయితే వచ్చామో వారు భూమి మీద యాత్రికులమును పరదేశులమును అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా? నేను యాత్రికుడను అని అన్నాడు అనంటే ఓహో వీళ్ళ సొంత దేశం ఏదో ఉన్నదన్నమాట. ఆటోమేటిక్గా చెప్తున్నట్టు మేము పరదేశులము. పరదేశులు అంటే పరాయి దేశపు వాడు, మన దేశం కానివాడు, మన దేశ సంబంధి కానివాడు, పరాయి దేశపు వాడు. ఈ లోకంలోనైతే పరాయి దేశం అంటే ఏ దేశము అని ఆలోచిస్తాం. కానీ ఇదిగో అబ్రహాం, ఇసాకు, యాకోబు లాంటి వాళ్ళు అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ దేశము ఏ స్థలము మాది కాదు, ఇక్కడ మేము కేవలము యాత్రికులము, మేము పరదేశులము అని చెబుతున్నాడు అనంటే వారు వాళ్ళ సొంత దేశాన్ని వెతుకుచున్నారు. ఏమంటున్నాడు? ఏ దేశము నుండి వచ్చిరో ఈలాగు చెప్పువారు. ఏమంటున్నారంటే ఈలాగు చెప్పువారు వారు వారి స్వదేశమును వెతుకుచున్నారు. వారు ఏ దేశము నుండి అయితే వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అంతే కదండి, ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఎక్కడి నుండి అయితే ప్రారంభమై ఇక్కడికి వచ్చామో అది జ్ఞాపకమునందు ఉంటే తిరిగి మరలా అక్కడికి చేరటానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదో వరంగల్, కరీంనగర్, మెదక్ ఇంకా తదితరమైన జిల్లాల నుండి పరీక్షలు రాయటానికి ఇక్కడికి వచ్చారనుకోండి, పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళాలి అనంటే వారికి వాళ్ళ జిల్లా ఏదో, వాళ్ళ ఊరేదో, వాళ్ళ ఇల్లేదో వారికి జ్ఞాపకము ఉండాలి. అవునా? అంటే ఇక్కడ ఒక 3 విషయాలు స్పష్టంగా చెప్పబడుతున్నాయి.
ఒకటి, మేము యాత్రికులము, పరదేశులము. యాత్రికులము, పరదేశులము అని అంటున్నారు అనంటే వీళ్ళు వారి సొంత దేశమును వెతుకుతున్నారు. రెండవది, అవునా? ఇక మూడవ విషయం ఏంటంటే వారు సొంత దేశమును వెతుకుతున్నారు అనంటే ఆ సొంత దేశమునకు ఎప్పుడు వెళ్ళగలరు? ఎప్పుడు వెళ్ళగలరు అనంటే ఆ సొంత దేశం ఏదో జ్ఞాపకం ఉన్నప్పుడు, ఆ సొంత దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ సొంత దేశానికి వెళ్ళగలరు. మన తండ్రి ఉన్నది పరలోక దేశమైతే మనము మన తండ్రి పిల్లలము అనగా దేవుని పిల్లలము అనేటువంటి విషయం మనం తెలుసుకొనగలిగితే పరలోకములో నుండి ఈ లోకములోనికి మనం వచ్చినటువంటి వారము. ఈ లోకములోనికి వచ్చినటువంటి మనము ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మరణం పేరట మరలా దీన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? పరలోక దేశమునకు వెళ్ళాలి. పరలోక దేశమునకు వెళ్ళాలి. అందుకే భక్తుడు పౌలు రాస్తున్నటువంటి మాట, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ఎదురు చూస్తున్నాము అని అన్నాడు. మన పౌరస్థితి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన గ్రీన్ కార్డ్, మన రెసిడెన్సీ, మన పర్మనెంట్ అడ్రస్ ఎక్కడట? ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఇంకా మనకు తదితర గుర్తింపు కార్డులు అన్నీ ఉన్నాయే. అవన్నీ ఏమని చెప్తాయి? నువ్వు పలాని చిరునామాకు సంబంధించినటువంటి వ్యక్తివి. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటే మన గ్రీన్ కార్డు ఎక్కడుందట? పరలోకమందు ఉంది. మన శాశ్వత సభ్యత్వం అక్కడ ఉంది. మన నివాస స్థలము అక్కడ ఉంది. మన సొంత దేశం పరలోకము. ప్రియులారా, మన సొంత దేశం పరలోకము. మనం పరలోకములో నుండి ఈ లోకములోనికి వచ్చాం. 70-80 సంవత్సరాలు సుమారుగా బ్రతుకుతున్నాం. తదుపరి మరణం పేరట దీన్ని విడిచిపెడుతున్నాం. మరి విడిచిపెట్టి మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమునకు వెళ్ళాలి. పరలోకమునకు వెళ్ళాలి. ఈరోజు యేసయ్య దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడని మనం అందరం ఎరిగినటువంటి విషయం. ఆయన దేవుని కుడిపార్శ్వానికి ఎలా చేరుకోగలిగాడో తెలుసా? ఎలా చేరుకోగలిగాడో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనము. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితిననియు, దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను గనుక తిరిగి మరల నేను దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. అర్థమవుతుందా? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను గనుక తిరిగి మరల నేను దేవుని యొద్దకి వెళ్ళవలసి ఉన్నది. మరి మనము దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వారం కాబట్టి తిరిగి మరలా మనం ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది? ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది? దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. ఇది కాదని దీన్ని మరిచి విడిచి దీనికి సంబంధించినటువంటి ప్రయత్నం ఏమి చెయ్యకుండా ఏదో ఇక్కడ పుట్టాము, ఇక్కడ బ్రతుకుతున్నాము, ఇక్కడ మన కళ్ళకు ఏవేవో కనబడుతున్నాయి, రంగులు, రుచులు, వాసనలు అని ఇక్కడి వాటికి అలవాటు పడి ఇదే శాశ్వతం అనుకొని, ఇదే సమస్తం అనుకొని ఈ మాయలోనే పడిపోయి బ్రతికి మరణిస్తే మన సొంత దేశానికి వెళ్ళలేం ప్రియులరా. ఆ పరలోక దేశమునకు వెళ్ళలేం. ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉంటే దారి మరొక దారవుతుంది. అంటే మన గమ్యం మరొక గమ్యం అవుతుంది. ఇటు భూలోకంలో ఉండలేక అటు పరలోకమునకు చేరలేక భయంకరమైనటువంటి మరో లోకములోనికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిగో మీరందరూ అలా ఆలోచించలేనటువంటి అసమర్థులు అని నేను అనుకోవటం లేదు. దేవుడు మనకు జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. ఇదిగో చూడటానికి కళ్ళు, వినటానికి చెవులు, ఆలోచించటానికి మెదడు.
వాటిని ఆచరించడానికి, అనుసరించడానికి ఇదిగో ఈ కాళ్ళు రెక్కలు దేవుడు మనకి అనుగ్రహించి ఉంటున్నాడు. వాటికి మనం పని చెప్పుదాం, ఆలోచించుదాం, మనం ఆలోచించుదాం. ఇదిగో ఒక తండ్రిగా ఆయన మనకు జన్మనిచ్చి శరీరం అమర్చి ఈ లోకంలోనికి పంపించాడు. నేను పంపించిన ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోండి, మీ జన్మ కారణం ఏంటో మీరు తెలుసుకోండి, మీ శరీరం మీకు ఎందుకు అమర్చబడిందో మీరు తెలుసుకోండి. బ్రతుకుచున్న బ్రతుకు ఆ విధంగా బ్రతికిన బ్రతుకు ఒక పరమార్థం చేకూర్చుకోండి, సార్థకత జరిగించుకోండి. ఆ పని పూర్తయిపోయిన తర్వాత తిరిగి నా యొద్దకి రండి, నా పిల్లలారా తిరిగి నా యొద్దకి రండి అని ఆయన 2 చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు, ఆహ్వానం పలుకుతున్నాడు. ఆయనప్పుడు అక్కడికి వెళ్ళటానికి మనం సిద్ధపడాలి, అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడాలి. కనుక ప్రియులారా, ఇదిగో నా సొంత దేశము పరలోకము. నేను పుట్టక మునుపు ఈ లోకం పుట్టింది, ఈ లోకం పుట్టక మునుపు దేవుడు ఉన్నవాడైన ఆ దేవునికి ఒక సంకల్పం పుట్టింది. ఆ సంకల్పం మేరకే ఇదిగో నేను ఉన్నాను, నాకు ఒక శరీరం అమర్చబడింది, తల్లి గర్భములో నుండి ఈ భూమి మీదకి వచ్చాను, 70-80 సంవత్సరాలు బ్రతుకుచున్నాను. ఆ తదుపరి ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని విడిచిపెట్టి నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది అనేటువంటి యథార్థతను మీరు గుర్తించండి. ఆ యథార్థ ప్రకారముగా అడుగులు వేయటానికి ప్రయత్నించండి. లేదు, కాదు, కూడదు, దేవుడు అనేటువంటి వాడు లేడు, అది ఒట్టి మాయ, అదో గుడ్డి నమ్మకము, అమాయకత్వము, మూఢనమ్మకము. మనం ఈ ప్రకృతిలో నుండి వచ్చినటువంటి వారము, తిరిగి మరణించి మరలా ప్రకృతిలో కలిసిపోవలసినటువంటి వారమే. ఇదంతా ఒట్టి మాయ మాటలు, బ్రతుకు తెరువు కోసము కొందరు జబ్బన సంచి వేసుకొని చెబుతున్నటువంటి మాటలు అని నిర్లక్ష్యం చేసి తల బిరుసుతో మీకు నచ్చినా మీకు తోచినా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏమి కట్టుకోవాలి, ఏమి అనుభవించాలని నీ స్వార్థం కోసం నీకు ఇష్టమైనటువంటి విచ్చలవిడి జీవితం జీవిస్తే ఒకనాడు ఆయన తారసపడక తప్పదు. ఆయన అడిగి మనల్ని నిలదీయక తప్పదు. ఇదిగో నోరుంది కదా అని దేవుడు ఎక్కడా అని చెప్పి ఈరోజు మనం అడగొచ్చు. దేవుడు లేడు అని కొట్టి పాడేస్తున్న విధంగా మనం మాట్లాడనవచ్చు. చెబుతున్నటువంటి వాణ్ణి హీనంగా చూడనవచ్చు, చులకన చేసి మాట్లాడనవచ్చు. కానీ దేవుడు వెక్కిరింపబడడు. ఒక దినమున ఆయన ముందు మనం నిలబడవలసి వస్తుంది. ఆ దినమున మనం ఎదుర్కోబోయేటువంటి పరిస్థితి ఏంటో ఆ మాట ఒకదాన్ని చూసుకొని ముగించుకుందాం ప్రియులరా. గలతీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో నుండి, గలతీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో నుండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో నుండి, వాక్యోపదేశం పొందువారు 7వ వచనం, మోసపోకండి. ఈ లోకపు రంగులు చూసి మోసపోకండి, ఈ లోకపు కళలు చూసి మీరు మోసపోకండి, ఈ లోకపు ఆశలు చూసి మీరు మోసపోకండి. మేధావులు అనబడుచున్నటువంటి వారు, విద్యావేత్తలు అనబడుచున్నటువంటి వారు, అధికారులు సంపన్నులు అనబడుచున్నటువంటి వారు చెప్పుతున్నటువంటి కల్లిబొల్లి మాటలకు మీరు మోసపోకండి. దేవుడు లేడని కొట్టి పడేస్తున్నటువంటి చాలని మిడిమిడి జ్ఞానముతో నాస్తికులు అనబడుతున్నటువంటి వారు ఏం వేదికలండి అవి? ఏం వేదికలు ప్రియులారా? జన విజ్ఞాన వేదికల మీద మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మీరు మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంతే కదండి. గోధుమలు విత్తితే గోధుమ పంటే కోయాలి, జొన్నలు విత్తితే జొన్న పంటే కోయాలి, వరి గింజలు విత్తితే వరి పంటే కోయాలి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలా అనగా
శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అంటే శరీర సంబంధమైనటువంటి క్రియలు చేసేటువంటి వాడు, కంటికి నచ్చింది ఒంటికి నచ్చింది అనుభవించాలని తాపత్రయపడి బ్రతికి క్రియలు చేసేటువంటి వాడు శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరమును బట్టి క్షయమనే పంటను కోయును. క్షయమనగా నాశనం. క్షయమనగా నాశనం అంటే నాశనమైపోతాడు, మరెన్నటికి కోలుకోడు. నరకానికి జారిపోయి ఆ అగ్నిగుండములో కాలిపోతూ పొయ్యి మీద ఉన్నటువంటి నూనెలో నువ్వు వేపుడు వేపుతుంటావే, అలా వేపుడైపోతున్నటువంటి తాను తండ్రివైన అబ్రహామా ఎంత హానరబుల్గా పిలుస్తున్నాడండి, ఎంత మర్యాదగా పిలుస్తున్నాడు, ఎంత గౌరవంగా పిలుస్తున్నాడు. అదే తన బల్ల మీద నుండి రాలిపోయినటువంటి ఎంగిలి మెతుకులు ఏరుకొని తిని బ్రతికినటువంటి లాజరుని ఏమని పిలిచి ఉండాలండి? ఏమండి లాజర్ గారు అని అంటాడా? అలా అనగలిగే మనసుంటే ఎంగిలి మెతుకులు పెట్టేవాడా? అరే బయటికి వెళ్ళు. కానీ ఇప్పుడేమంటున్నాడు? బాగా బ్రతికినప్పుడు ఒరే అన్నాడు. ఇప్పుడు జీవితం తలక్రిందులైపోయింది. నరకానికి వెళ్ళిన తర్వాత తండ్రివైన అబ్రహామా, ఇదిగో లాజరు యొక్క వ్రేలుకొనను నీళ్ళలో ముంచి నా యొద్దకు పంపించుము, నేనిక్కడ యాతన పడుచున్నాను. భూమి మీద ఉండగా ఫ్రిడ్జి వాటర్ తాగినటువంటి వారను, ఏసీ కార్లలో ఇండ్లలో తిరిగి ఉన్నటువంటి వాడను. ఒక్కసారిగా పరిస్థితులు తలక్రిందులైపోయాయి. తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు అబ్రహాం ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఐఎమ్ సారీ, నేనేం చెయ్యలేను. ఇక్కడి వారు అక్కడికి నీ, అక్కడి వారు ఇక్కడికి నీ దాటి రాజాలకుంటున్నట్లు పోజాలకుంటున్నట్లు మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అటు దేవుని ఇష్టం గాని నీ ఇరుగు పొరుగు వాడి ఇష్టం గాని ఏనాడు నీవు పట్టించుకోక పోతివి. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి కనుక ఈ కష్టకాలంలో నీ ఇష్టం నిన్ను కాపాడలేక పోతున్నది. అదే నీ తండ్రి ఇష్టం తెలుసుకొని ఆ ప్రకారంగా మసులుకుంటే, ఇదిగో లాజరు భూమి మీద కష్టము అనుభవించాడు, వాడైతే ఇప్పుడు నెమ్మది పొందుచున్నాడు. దేవుడు వెక్కిరింపబడడు. ఆయన తన మహత్తు గల మాట చేత ఈ లోకములను కలగజేశాడు, ఈ నేలను కలగజేశాడు, అందున మనకు జన్మనిచ్చాడు, మనకు కావలసినటువంటి రంగులు, రుచులు, వాసనలు, వెలుతురు, వేడిమి ఇచ్చాడు. ఇదిగో సూర్యుని ఇచ్చాడు పగలు చీకట్లకి, ఇదిగో చంద్రుని ఇచ్చాడు కార్తులకి, ఋతువులకి, నక్షత్రాలను ఇచ్చాడు కార్తులకి. సమస్తమును కలగజేసినటువంటి వాడు ఆ సమస్తమును కలగజేసి మనకందించి తన అమూల్యమైనటువంటి అపారమైనటువంటి ప్రేమను మనకందించి ఉంటున్నాడు. అనుభవిస్తున్నటువంటి మనము ఎవరనుకుంటే నేను వచ్చాను, ఎవరి మూలముగా నేను బ్రతుకుచున్నాను, ఎవరి మూలముగా, ఎవరి కృప, ఎవరి దయను బట్టి దీని అంతటి నేను అనుభవిస్తున్నాను ఆలోచించగలగాలి. ఏమి విత్తునో అదే కోస్తాడు. శరీరమును బట్టి విత్తువాడు క్షయం అనేటువంటి పంటను కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవం అనేటువంటి పంటను కోయును. అంటే నువ్వు శరీరానుసారంగా జీవించితివా, నాశనమైపోతావు, నరకములోనికి వెళ్ళిపోతావు, అగ్నిగుండంలో కాలిపోతావు. ఆర్తనాదాలు చేసినా ఆదుకునేటువంటి వాడు ఉండడు. అక్కడి నుండి మరలా బయటికి
రాలేవు, బయటికి రాలేవు. అలా కాకుండా నా జన్మ వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, నా జీవిత పరమార్థం ఏంటి అని గుర్తెరిగి, నా జన్మనిచ్చినటువంటి నా కన్న తండ్రి మనోభిష్టం ఏంటో తెలుసుకొని దాన్ని నెరవేర్చి నేను ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశాన్ని పూర్తి చేసుకుంటాను. నా తండ్రి నచ్చిన మెచ్చిన జీవితాన్ని నేను జీవించి ఒప్పిస్తాను ఆయనను. ఆయన మనసేంటో తెలుసుకుంటాను, ఆయన ఇష్టమేంటో తెలుసుకుంటాను, దాన్ని నెరవేర్చి ఆయనను సంతోషపరుస్తాను. ఆయన ఆశీర్వాదానికి నేను పాత్రుడనవుతాను. ఆయన అనుగ్రహించేటువంటి నిత్య జీవానికి, పరలోకానికి నేను వారసుడనవుతాను అని ప్రయత్నం చేసేటువంటి వారు నిత్య జీవమును అనుభవిస్తారు. నిత్య జీవమును అనుభవిస్తారు. పిల్లల, ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు సొంతవారు? ఎవరు సొంతవారు? భూమి మీద కలిగి ఉన్న ఈ అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ మన సొంతవారు కాదు. ఎవరు మనతో పాటు వస్తారో వారే మన సొంతవారు. మనం పరలోకం వెళితే మనతో పాటు పరలోకం వచ్చేవారే మన సొంతవారు. మీరున్నారే? మీరున్నారు. మీలో ఎంతమంది దేవుని మాటలు వింటారో, ఎంతమంది దేవుని మాటలను అర్థం చేసుకుంటారో, ఎంతమంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని మెప్పించి దేవుని ఆశీర్వాదానికి పాత్రులై దేవుడున్న ఆ పరలోకమునకు రాగలుగుతారో వారే నా సొంతవారు. మీలోనే మీరే నా సహోదరులు, నా సహోదరిమణులు, నా తండ్రి పిల్లలు. మీతో పాటే నాకు శాశ్వత సంబంధం. నిజం. తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, భార్య, పిల్లలు, స్నేహితులు, ఈ అనుబంధాలన్నీ కొద్ది కాలము. ఇవి శాశ్వతమైనటువంటివి కావు. వీళ్ళు శాశ్వతమైన సంబంధికులు కాదు. వీళ్ళు మన సొంత వాళ్ళు కాదు. మనతో పాటు రాగలిగేటువంటి వారే మన సొంత వారు. ఇది మనసులో పెట్టుకోండి. మన దేవుడు మన సొంతవాడు, మన యేసయ్య మన సొంతవాడు, మన పరిశుద్ధాత్ముడు మన సొంతవాడు, మనకంటే ముందు వెళ్ళిన పరిశుద్ధులు మన సొంతవారు, మనతో పాటు రాబోతున్న పరిశుద్ధులు మన సొంతవారు. ఇది బాగా మనసులో పెట్టుకోండి. ఇకపోతే మన సొంత దేశమేది? భారతదేశం మన సొంత దేశమా? కాదు ప్రియులరా. ఇది ఒట్టి అమాయకంగా మాట్లాడుకుంటున్నాం మనం. ఏమండి? ఒట్టి మోసపూరితమైనటువంటి మాట. ఏదో నూరిపోశారు, దాన్ని అలా ఎక్కాలో ఒప్పజెప్పినట్టుగా ఒప్పజెప్పేస్తున్నాం. భారతదేశం మన సొంత దేశం కాదు. అసలు ఈ భూమే మనకు సొంతం కాదు. ఈ లోకమే మనకు సొంత లోకము కాదు. మన దేశం పరలోక దేశం. మన దేశం పరలోక దేశం, శాశ్వతమైనటువంటి దేశం అది. అక్కడి నుండే ఇక్కడికి వచ్చాం, తిరిగి మరలా అక్కడికే వెళ్ళవలసి ఉన్నదనేటువంటి సత్యాన్ని గ్రహించండి. అందుకోసం మీరు ప్రయత్నం చేయండి. సొంత దేశం ఏదో తెలిసింది, సొంత వారెవరో తెలిసింది. రేపటి దినమున మరొక అద్భుతమైనటువంటి సంగతి మీ కళ్ళకు కట్టినట్టుగా ఆవిష్కరించబోతున్నాను. నిజంగా అవి విని అర్థం చేసుకొని మన నిజ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఆచరించగలిగినట్టయితే మనంతా ధన్యులు, మనంతా అదృష్టవంతులు. లోకంలో మరొకరెవరూ ఉండరు అనేటువంటిది వాస్తవం. అలాంటి మహాసంగతులు చెప్పాను కదా. ఇవి కట్టుకథలు కాదు, కల్లిబొల్లి మాటలు కాదు. ఏదో గంట సేపు మాయ చేసి, మస్కా కొట్టి, గారడీలు చేసి, బురుడి కొట్టే మాటలు కాదు ఇవి. ఏదో ఎంటర్టైన్మెంట్ పేరట మిమ్మల్ని నవ్వించే మాటలు కాదు. మిమ్మల్ని ఆలోచింపజేసే మాటలు, ప్రపంచంలో మరెవరు కాదనలేనటువంటి మాటలు. మనకు నచ్చినా నచ్చకపోయినా, మనం అవునన్నా కాదన్నా, ఏది జరగబోవలసి ఉందో ఆ జరగబోయేటువంటి చరిత్ర జీవితం. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ బాలాజీ నగర్లో దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా,
రేపటి దినమున పందల కడనే రండి. దేవుని మాటలను మరింత ఎక్కువగా విని ఆలకించేటువంటి ప్రయత్నం చేద్దాం. కనిపించనటువంటి ఈ ప్రయాణములో ఇదిగో చూడండి, ఎన్నెన్నో సంబంధాలు మనకున్నాయి. కానీ కడవరకు, ఈ ప్రయాణములో కడవరకు మనతో కలిసి వచ్చేది ఎవరు? దట్ ఈస్ మిస్టరీ. మీకు ఒక ఆలోచన, అంటే ఆస్తిపాస్తులు రావు కదా, ఓకే, అది కాదనమాట. రైట్, బంధుమిత్రులు కాదు కదా, అది కాదనమాట. వెరీ గుడ్. మరి ఆస్తిపాస్తులు కాకపోతే, బంధుమిత్రులు కాకపోతే, మరి నీతో వచ్చేది ఎవరు? యేసయ్య అంటారేమో, ఆయన ఆల్రెడీ వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు అంటారేమో, నువ్వు వస్తే కానీ ఆయన రాలేని పరిస్థితి ఏం కాదు ఆయన. అంటే మనం వెళ్తే కానీ వెళ్ళలేని పరిస్థితి ఏమీ కాదు. దేవదూతలు అంటారా? మనతో పాటు రావటానికి కాదు, వాళ్ళు మనల్ని తీసుకుపోవటానికి ఉన్నారు. మనల్ని తీసుకుపోవటానికి ఉన్నారు. అంటే చూడండి, ఆస్తిపాస్తులు కావు, బంధుమిత్రులు కారు, యేసయ్య పరిశుద్ధాత్ముడు దేవదూతలు అంతకంటే కాదు. కానీ మనతో వచ్చేవారు ఉన్నారు. ఎవరు వారు? ఆ ప్రశ్నకి సమాధానం మీకు కావాలనుకుంటే పిల్లరా, రేపటి సాయంకాల సమయం 6 గంటలకే మీరు రండి. ప్రార్థనలు చేసుకుందాం, పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుద్దాం. అందులోని జ్ఞాన సంగతులను గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. వేద గ్రంథము, జ్ఞాన గ్రంథము, మన బ్రతుకు పుస్తకమైనటువంటి ఈ బైబిల్లోని దేవుని ఆలోచనల సమాహారాన్ని గ్రహించి మన భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుందాం. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ ఇరుగు పొరుగు, ఇంకనేకులైనటువంటి వారిని తీసుకువచ్చి ఈ జ్ఞానంలో వారిని పాలిభాగస్తులను చేయండి. ఈ పరలోకము, ఈ నిత్య జీవము, ఈ కలగబోయేటువంటి ఫలము ఏదైతే ఉందో దానిలో వారిని పాలిభాగస్తులు